నమస్తే వెల్కమ్ టు బి3 న్యూస్ లక్షణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ రాజు ఠాకూర్ మక్కన్ సింగ్ ను ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలి అధిష్టానానికి తీర్మాన పత్రాన్ని పంపిస్తాం ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారో తెలపండి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన ధర్మార్జున్ ఎగువ మానేరు ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసిన కొండూరి రవీంద్రరావు తోట ఆగన్న అమీన్పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతాం పటాన్చేరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రామగుండం నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని పాలకుర్తి మండల పార్టీ శ్రేణులు కోరారు అధిష్టానానికి తీర్మాన పత్రాన్ని పంపించినట్లు పార్టీ శ్రేణులు తెలిపారు స్థానిక బసంతి నగర్ రామాలయం ఆవరణలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తల నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం చేస్తూ ఈరోజు ఈ పలకొట్టి మండల్లో పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం మక్కాల్ సింగ్ రాజ్ ఠాకూర్ మక్కాల్ సింగ్కు టిక్కెట్ ఇవ్వాలనే భావంతో ప్రజలందరూ ఉత్సాహంతో ఈసారి మక్కాల్ సింగ్ని గెలిపిద్దామనే ఆశలతోటి ప్రతి గ్రామం నుంచి వేల మంది ఎదురు చూస్తున్నారు. దానికోసం ఇక్కడ మేము ఉన్న ప్రతి గ్రామం వచ్చినటువంటి కార్యకర్తలం అదే ఈ మక్కాల్ సింగ్ కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేము గెలిపిస్తామని చెప్పని పార్టీ పరంగా పార్టీకి మేము తెలియజేస్తున్నాం. పార్టీ మమ్మలను అంటే మా మండలం కాకుండా మా నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మక్కాల్ సింగ్ గారికి టికెట్ ఇచ్చి గెలిపించగలరని చెప్పని మన ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. కాంగ్రెస్ కార్యకర్తల నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం చేస్తూ ఈరోజు ఈ పలకొట్టి మండల్లో పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం మక్కాల్ సింగ్ రాజ్ ఠాకూర్ మక్కాల్ సింగ్కు టిక్కెట్ ఇవ్వాలనే భావంతో ప్రజలందరూ ఉత్సాహంతో ఈసారి మక్కాల్ సింగ్ని గెలిపిద్దామనే ఆశలతోటి ప్రతి గ్రామం నుంచి వేల మంది ఎదురు చూస్తున్నారు. దానికోసం ఇక్కడ మేము ఉన్న ప్రతి గ్రామం వచ్చినటువంటి కార్యకర్తలం అదే ఈ మక్కాల్ సింగ్ కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేము గెలిపిస్తామని చెప్పని పార్టీ పరంగా పార్టీకి మేము తెలియజేస్తున్నాం. పార్టీ మమ్మలను అంటే మా మండలం కాకుండా మా నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మక్కాల్ సింగ్ గారికి టికెట్ ఇచ్చి గెలిపించగలరని చెప్పని మన ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం జై కాంగ్రెస్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి నాయకత్వం డబుల్ బెడ్రూమ్ పథకంలో సూర్యాపేట నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎంతమందికి ఇచ్చారో లబ్ధిదారులు ఎవరో పేర్లతో సహా పూర్తి వివరాలు ఇవ్వాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ కోరారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ప్రకారం ఆయన దరఖాస్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా కొండూరి రవీంద్రరావు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోనే వర్షాలతో సంబంధం లేకుండా నీటిని విడుదల చేస్తున్నామని చివరి ఆయకట్టు వరకు పూర్తి స్థాయిలో నీరు అందిస్తామని ఒక టీఎంసీతోనే నీటి విడుదల చేస్తున్నామని తెలిపారు.
కెనాల్స్ మానేరు వాగులో కూడా మూలవాగులో కూడా 24 చెక్ డ్యామ్లు మనం చేసుకుంటున్నాం. ఈ చెక్ డ్యామ్ల వల్ల కూడా పోయినసారి వర్షాలు చాలా ఉండడం వల్ల కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తున్నది. ఎందుకంటే నీరు ఇంతకుముందు లేదు, భూమిలో నుంచి కొద్దిగా వాల్ తీయాలంటే కూడా నీళ్లు బాగా వస్తున్నాయి. అక్కడ డివాటరింగ్ మేము పక్క మ్యానిగేషన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 19 చెక్ డ్యాములు 24లో 19 చెక్ డ్యాములు ఈ సీజన్లో అందిస్తాం. కంప్లీట్ అయిపోయినట్టే, ఒక 5 చెక్ డ్యాములు తప్ప మిగతా అంత ఎఫర్ట్స్ అయినాయి. అంటే సీఎం గారి ఆకాంక్ష ప్రకారము అప్పర్ మానేరు నుంచి మిడ్ మానేరు వరకు కూడా జీవనది చేయాలనే ఆకాంక్ష చాలా వరకు నెరవేరు. ఎక్కువ వాటర్ తోటి చేయడానికి సహకరించి మీ పొలాలకి లాస్ట్ వరకు కూడా చివరాయకట్టు వరకు ఇవ్వడానికి కేసీఆర్ గారికి కేటీ రామారావు గారు ఇవాళ జూలై 1వ తేదీ నాడు నర్మల తూములు 2 తూములు ఒకేసారి ఎత్తి నీళ్లు ఇచ్చే ఒక అద్భుతమైన ఘట్టం ఇవాళ ఆవిష్కరించుకుంటున్నాం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇద్దరికీను టీఆర్ఎస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. జై తెలంగాణ. అమీన్పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి తెలిపారు. నరేంద్రనగర్ కాలనీలో ఆయన రామాలయం అభివృద్ధికి 10 లక్షల విరాళం అందజేశారు. 50 లక్షలతో చేపట్టనున్న మున్సిపల్ కార్యాలయం విస్తరణ పనులకు, వివిధ అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. कैमरा फोन అయ్యా ఇది ఛానల్లో పెడతాం మళ్ళీ అన్న అన్న నేను ఆపుతాను, మీరు ఆగుంటే కొంచెం సైడ్ బాబానా సైడ్ అందరికీ నమస్కారం. ఆలోచన చేయాలి. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు గౌరవిస్తూ రాష్ట్రం ముందు పోవాలి. అదే పద్ధతిలో మన నియోజకవర్గం కూడా ఏ ఒక్కరికి మనం విస్మరించకుండా, కించపరచకుండా వాళ్ళ ఆత్మగౌరవాన్ని గౌరవిస్తూ అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని ప్రాంతాలను ఒక పట్టచేయడం 25 రాష్ట్రాలు జనపడుతున్నారు. వాళ్ళందరూ మన తెలంగాణ బిడ్డలే, మన ప్రాంత రాష్ట్రం. అందరినీ గౌరవిస్తూ, మతాలను గౌరవిస్తూ వారిని ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగా అమీన్పూర్లో మనం వచ్చిన తర్వాత ఈ నిర్మాణానికి రావడం జరిగింది. మోయిన్ ఇంజనీర్ గారి మన మధ్యలో రావడం తెలిసినప్పుడు రావడం జరిగింది. దానికి ప్లాన్తో సహా 52 లక్షల రూపాయలు ఎస్టిమేట్ ప్లాన్ తయారు జరిగింది. పూర్తిగా కంప్లీట్ చేస్తామని చెప్పి ఏమంటే अस्सीबाई इससे बड़े एरिया का स्पीड करा, बड़ी स्पीड करा के आने वाला रमजान के अंदर 1 महीना पहले इनाग्रेशन करना जरूरी है. स्पीड यार स्लाबेशन सर्विस कंप्लीट है. सर्विस और इस तरह की ऊपर बैठी ये लोग क्लीन करके ले जाते हैं. और वैसे बच्चे भाई ये लोग की वेरे वाले हैं. आप संस्थान में थोड़ा अच्छे
అగ్నిపథ్ పథకాన్ని వాపసు తీసుకోవాలని నిర్విరామంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోతా రోహిత్ను పోలీసులు ఆయన ఇంటి వద్ద నుంచే అరెస్ట్ చేసి నల్లకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం హైదరాబాద్కు రావడం, హైదరాబాద్లో 144 సెక్షన్ అమలులో ఉన్నందువల్ల పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారని భావిస్తున్నారు. आयो शिवाना बोल కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజస్థాన్ నుండి హైదరాబాద్కు సరఫరా అవుతున్న ఓపియం డ్రగ్స్ను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుషాయిగూడ రాధిక సినిమా హాల్ సమీపంలో ఈ డ్రగ్స్ను ఎల్బీ నగర్ SOTPM సహాయంతో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 4 కేజీల ఓపియం, 2 లక్షల నగదు, ఒక మోటార్ బైకును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 35 లక్షలు ఉంటుందని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. భువనగిరి రూరల్లో ఈ 106 కేజీ గాంజా పట్టుకోవడం జరిగింది. ఈ 106 కేజీ గాంజా ఈ తరలిస్తున్న వ్యక్తి మక్కా కృష్ణ అని, ఈయన స్క్రాప్ బిజినెస్ చేస్తున్నారు చింతూరు, ఈస్ట్ గోదావరిలో. మొత్తం నెటివ్ ఆయనకి శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్లో. ఈయన శ్రీకాకుళం అంటే ఒరిస్సా బోర్డర్ కాబట్టి ఒరిస్సా రాష్ట్రంలో ఈయన ఒక రాము అని పప్పులూరు విలేజ్ ఆయనతో పరిచయం అయ్యి, ఆ రాము దగ్గర ఈయన ఈ 106 కేజీ గాంజా కొనడం జరిగింది. ఈ గాంజా అక్కడి నుంచి ఈస్ట్ గోదావరి, ఒడిశా నుంచి ఈస్ట్ గోదావరి నుంచి మన తెలంగాణ స్టేట్కి ఆయన అక్రమ రవాణా చేస్తున్నప్పుడు ఇక్కడ మన భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ ఒక ఆటో ట్రాలీలో ఈ గాంజా మనకి దొరికింది. ఈ మొత్తం అది 106 కేజీ, దానితో పాటు 10,200 క్యాష్, ఒక మొబైల్ ఫోన్, మొత్తం అది విలువ 16 లక్షల రూపాయలు అది మనం రికవర్ చేసింది. ఈ గాంజా కూడా అక్కడ అది 2,000 రూపీస్తో పర్చేస్ చేస్తూ ఇక్కడ మినిమం 10,000 రూపీస్ పర్ కేజీ, ఇప్పుడు 15,000 కూడా అవుతున్నాయి కొన్ని చోట్ల. ఆ గాంజా క్వాంటిటీ మీద, క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ మీద అది డిపెండ్ ఉంది. సో ఈ కేసులో కూడా ఇది ఇంట్రెస్టెడ్ కేసు. అది ఈ కేసు ఛేదించిన మా సిబ్బంది దాంట్లో మన SOT భువనగిరి ఇన్స్పెక్టర్ రాఘవేందర్, గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందిన 6 విద్యార్థులు 10కి 10 పాయింట్లతో స్టేట్ ఫస్ట్ గ్రేడ్ని సాధించారని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు తెలిపారు. ఈ విద్యార్థులందరూ గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చిన వారని, కష్టపడి చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్ట తీసుకువచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ సిరికొండ వెంకన్న,
ప్రిన్సిపల్ చేర్పల్లి రామయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి 10వ తరగతి ఫలితాలలో గాంధీజీ విద్యా సంస్థలు చండూరులో ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థుల్లో ఈరోజు 6 విద్యార్థులు 10/10 గ్రేడ్ పాయింట్లతో స్టేట్ మొదటి ర్యాంకును సాధించడం జరిగింది. అదేవిధంగా 9.8 గ్రేడ్ పాయింట్స్తో 3 విద్యార్థులు స్టేట్ 2వ ర్యాంకును సాధించడం జరిగింది. అదేవిధంగా 9.7 గ్రేడ్ పాయింట్లు 9 మంది విద్యార్థులకు రావడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంత అత్యధికంగా స్టేట్ ప్రథమ ద్వితీయ శ్రేణిలో ర్యాంకులు సాధించడం ఇదే మొదటిసారి. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈ విద్యా సంవత్సరం తల్లిదండ్రుల ప్రోత్సాహము, అదేవిధంగా విద్యార్థులు కష్టపడి చదవడము, పాఠశాలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు మొత్తం కూడా చాలా కష్టపడి వాళ్ళు టీచింగ్ చేయడం జరిగింది. దాని ప్రతిఫలంగానే అందరి సహకారంతోనే ఈరోజు గాంధీజీ విద్యా సంస్థల్లో అత్యధికంగా రాష్ట్ర స్థాయి ప్రథమ ద్వితీయ ర్యాంకులు రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలి, మంచి పొజిషన్లో ఉండి వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళు పుట్టిన గ్రామానికి, చదువుకున్నటువంటి పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి ఉన్నత లక్ష్యాల సాధనలో కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు 10/10 సాధించినటువంటి విద్యార్థులు నీలకంఠం సరస్వతి, ఎర్రజల్ల భవానీ, దుమ్మాటి శివాని, గొట్టిపాటి గ్రేసియాన్సి, మాదగోని గణేష్, నీలకంఠం అశోక్ ఈ 6 విద్యార్థులు 10/10 సాధించడం జరిగింది. 9.8 పులకరం సుమనశ్రీ, పందిరి కృష్ణప్రియ, నీరుడు గౌతమ్ బాబు ఈ విద్యార్థులు 9.8 సాధించడం జరిగింది. వీళ్ళందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. I am very happy for getting 10/10 points in my 10th grade. I am very thankful to my correspondent sir, Kodi Srinivaslu garu, my director sir and my sirs and teachers, and I am studying since from my nursery. I am very happy for this, and my correspondent sir and my teachers succeeded me, so I thank sir, and I want to become doctor in future, and I want to help for all. Thank you sir. I am studying. I am Ganesh. I got 10/10 grade in this SSC examination, and I am very happy, and I got 10/10 due to the good education given by Dr. Kodi Srinivaslu sir and my good lecturer sirs and my parents, and also my relatives helped me to get this 10/10 in this year, and I also thankful for all. Okay. ప్రజల క్షేమం కోసమే నూతన పోలీస్ స్టేషన్ను మంజూరు చేసినట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేష్ తెలిపారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మంజూరైన పోలీస్ స్టేషన్ పనులను మార్కెట్ చైర్పర్సన్ దిద్ది భాగ్యలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. 5 ఫీట్ల బిల్డింగ్ పక్కన 5 ఫీట్లు వదిలేసి 6 ఫీట్లు దానికి సంబంధించి ఇప్పుడు ఇటు 6 ఫీట్లు ఉందా? దానికంటే 10 ఉన్నది, అటు 5 రావచ్చు. కాబట్టి మనకు సంఖ్య చేయాలి. మరి వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఎనుమాముల మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా మంజూరైన పోలీస్ స్టేషన్ పనులను పర్యవేక్షించడం జరిగింది. గౌరవ మార్కెట్ చైర్మన్ గారు, మరి ఏసీపీ గారు, స్థానిక కార్పొరేటర్, మరి ఇతరత్ర అధికారులు ఆ పనులను పర్యవేక్షించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహకారంతో ఏసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఈ ఏనుమాముల మార్కెట్ లో వివిధ ప్రాంతాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి మరి అనేక మంది రైతులు అమ్మకాలకు, కొనుగోలుకు వస్తారు. మరి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఒక పోలీస్ స్టేషన్ మంజూరు కావాలనగానే మరి ప్రత్యేక దృష్టి పెట్టి మరి పోలీస్ స్టేషన్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి శ్రావణ మాసంలో ప్రారంభమయ్యే ఈ పోలీస్ స్టేషన్ కు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలని మరి కార్పొరేషన్ అండ్ మార్కెట్
అధికారులను ప్రజాప్రతిని కోరగానే వారి సహకారంతో మరి పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అతి త్వరలో ఈ పనులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు మరి రైతులకు అనుకూలంగా అందుబాటులో పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం దళితులకు చేసిన న్యాయం కంటే అన్యాయమే ఎక్కువని టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ ఎస్సీసెల్ అధ్యక్షుడు మాచవరపు ఆదినారాయణ అన్నారు. 3 ఏళ్ల పాలనలో కనీసం 3కైనా ఎస్సీ మాదిక రెల్లి కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ మాదిక రెల్లి అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచక పాలన దళితులపైన ఉక్కుపాదం మోపుతున్నారు. దళిత మహిళలకు రక్షణ లేదు. దళిత బిడ్డలు చదువుకున్న విదేశీ విద్యను ప్రోత్సహించడం ఆపేశారు. ఇవాళ చూసుకున్నట్లయితే మాల మాదిగ రెల్లి కార్పొరేషన్ల పేర్లకు మాత్రమే నామకు మాత్రమే పెట్టారు. కానీ ₹1 కూడా నిధులు ఇస్తున్నట్టు ఇస్తున్నారు. ఈ చేత్తో ఇస్తున్నారు, ఈ చేత్తో మళ్ళీ ఇస్తున్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి ప్రతి దళిత కుటుంబాలు కూడా మరి మేల్కోవాలని మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఎంఎస్ రాజు గారి యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా మన ఎంపీ కొనగళ్ళ నారాయణరావు గారి ఆదేశాల మేరకు మరి మేమందరం కూడా మచిలీపట్నం కలెక్టరేట్కి ఈ రోజున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నలుమూల నుంచినటువంటి మా సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు. ఎస్సీ దాడులపై ఇంతవరకు నోరెత్తుకోకుండా దళిత మహిళలకి హోమ్ మినిస్టర్ ఇచ్చి దళితుల్ని అణచివేసే కార్యక్రమం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తక్షణమే గద్దె దిగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దళితులు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న దళితులు కూడా ఈరోజు మాతో పాటు ఏకీభవించి నిధులను మంజూరు చేయాలని కోరాలి. ఆనాడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు విదేశ విద్య కానీ, ఎస్సీ కార్పొరేషన్లు NSFDCలు కానీ, ల్యాండ్ పర్చేసింగ్ కానీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కానీ అనేక నిధులు విద్యార్థులకు కానీ కార్పొరేట్ విద్య విదేశీ విద్య వేలాది కోట్లు నిధులు రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులను చిన్నచూపు చూస్తమే కాకుండా అవమానాలు చేస్తూ దాడులు చేస్తూ అనేక ఇబ్బందులు పెడుతున్న జగన్మోహన్ రెడ్డిని తక్షణమే దించాలని ఆ పార్టీలో ఉన్న దళితులకు మేము తెలుగుదేశం పార్టీ సూచిస్తున్నాము. తక్షణమే రావాలని చెప్పి రాబోయే 24లో చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే బాధ్యత దళితులు తీసుకుంటారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఐక్యతతో పోరాడి చంద్రబాబు నాయుడిని గద్దెనెచ్చేదాకా జగన్మోహన్ రెడ్డి దించేదాకా నిద్రపోమని దళితులంతా మేల్కోవాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తుంది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఫ్యామిలీ ప్రభుత్వం అని, ఈ ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకుంటున్నదని నిర్మల్ జిల్లా ప్రెస్ మీట్లో కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఈ ప్రభుత్వం కుప్పకూలే రోజులు దగ్గర పడ్డాయి. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. और जीतेंगे ये निश्चय करना। ये कैसे करेंगे? ये बल्ब का बटन होता है, वो बटन दबाए तो बल्ब लगता है, बटन उल्टा किया कि लाइट बंद होता है। चुनाव ऐसा नहीं होता, मेहनत करनी पड़ती है, घर घर जाना पड़ता है। करोड़ है, 100 करोड़ लोगों को लगभग अब 200 करोड़ डोज होने को आए हैं। 200 करोड़ इस महीने में पूरे हो जाएंगे। 198 करोड़ हो गया। तो वैक्सीन 800 रुपए का एक वैक्सीन आता था, मोदी ने फ्री दिया सब देश को, और तीसरा डोज भी फ्री दे रहे हैं। इसलिए भारत में यानी अमेरिका और यूरोप में जितने मात्रा में नुकसान हुआ उससे कम नुकसान भारत में हुआ, क्योंकि समय पर एक्शन लिया और भारत ने खुद ने करके दिखाया।
12 करोड़ लोगों के घर में शौचालय बने तो यहाँ भी 40,000 से ज़्यादा शौचालय बने। मैं एग्जैक्ट फिगर्स आपको बोल के दोपहर के पहले भेज दूंगा। सभी किसानों బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజు ఠాకూర్ మక్కాన్ సింగ్ ను ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలి, అధిష్టానానికి తీర్మాన పత్రాన్ని పంపిస్తాం. ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారో తెలపండి, సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన ధర్మార్జున్. ఎక్కువ మానేరు ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసిన కొండూరి రవీంద్రరావు తోట ఆగన్న. అమీన్పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతాం, పటాన్చేరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నానండి. వీధి న్యూస్ లక్ష్య సమాజం. నమస్కారం.